కావలసినటువంటి మరి సమృద్ధిని నేను ఇవ్వాలా, ఆమెలో ఆశపడిన ప్రాణాన్ని నేను తృప్తిపరచాల అన్నటువంటిది ఆయన మరి ముందే ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకంటే మన హృదయ రహస్యములను ఆయన తెలుసుకున్న దేవుడు, మన హృదయాంతములలో ఏమి ఆలోచిస్తున్నాము ఆయన ఎరిగిన దేవుడు కనుక మనలను నిర్మాణము చేసినటువంటి రీతి ఆయన తెలుసుకున్న దేవుడు గనుక ఆయన మనలను కాపాడుచు, మనలను కరుణిస్తూ, అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ మనలను నడిపిస్తున్న దేవుడు గనుక మరి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల క్రింద మనలను కాచుచున్నాడు, కాపాడుచున్నాడు, నడిపిస్తున్నాడు. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 33 సంవత్సరము ఈ లోకములో భూలోకములో జీవించినప్పుడు ఏనాడు కూడా ఒక అబద్ధము మాట్లాడలేదు, ఒక చెడ్డ మాట మాట్లాడలేదు, ఒకరిని దూషించలేరు, ఒకరిని కోపించలేదు. ప్రతి ఒక్కరిని కూడా తీసుకున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి నడిపించాడు, ప్రతి ఒక్కరిని కూడా హత్తుకున్నాడు. ఒకవేళ మనం చూసినట్లయితే కుష్ఠరోగము కలిగిన వారిని ఊరి వెలుపల ఉంచేవారు. వారు ఊర్లకు రావాలంటే వారు చప్పుడు చేసుకుంటూ రావాలి. కానీ యేసయ్య దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు వారిని దగ్గరికి వెళ్ళి వారిని కౌగలించుకొని వారి యొక్క కుష్ఠరోగును తీసివేసినటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఏ సమస్య కూడా మనకు రాదని మనము గట్టిగా విశ్వసించాలి. ఇంత గొప్ప దేవుడు తన దూతల సమూహము మనకు ఉంచుతున్నాడు. నీకు ముంద దూతలు, వెనుక దూతలు, పక్కలో దూతలు నీకు ఆయన కాపరులుగా ఉంటున్నాడు, ఆయన సహాయకులుగా ఉంటున్నారు. మనం ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. యెహోవా నా కాపరి. 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు. పచ్చిక గలగల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల దగ్గర నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే దావీదు చిన్నవాడు, గొర్రెలను మేపుతున్నాడు. కానీ ఆయనకు తెలుసు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు.